ఇవాళ మనం లేడీస్‌లో రెగ్యులారిటీ పీరియడ్స్ కరెక్ట్‌గా వస్తున్నాయా? లేట్‌గా వస్తున్నాయా? సో, ఈ పీరియడ్స్ వచ్చే విధానము మనకు ప్రెగ్నెన్సీ రావడంలో ఏమన్నా ఇబ్బంది క్రియేట్ చేయొచ్చా? దానికేమన్నా రీజన్ ఉంటుందా? ఏమన్నా రిలేషన్ ఉంటుందా? దాని గురించి మాట్లాడతాను. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. నా దగ్గర ఓపీకొచ్చే కొంతమంది కపుల్స్‌లో లేడీస్ ఏమంటారంటే అండి, నాకు పీరియడ్స్ కరెక్ట్‌గా రావట్లేదు. కొంచెం లేట్‌గా వస్తున్నాయండి. లాస్ట్ మంత్ నాకు ఈ సో అండ్ సో డేట్ వచ్చింది. ఈ మంత్ నాకు ఇంకా 3, 4 డేస్ అవుతుంది. ఇంకా కూడా పీరియడ్ రాలేదు ఆ డేట్ దాటి. ఇలా ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. సో, ఐడియల్లీ రెగ్యులర్ సైకిల్ అనేది మనం ఎప్పుడు అంటామంటే అండి, 21 డేస్ నుంచి 35 డేస్ మధ్యలో వేరియేషన్ ఉండొచ్చు. ప్రతిసారి మీకు కరెక్ట్‌గా 28 రోజులకే రావాలి. ప్రతిసారి 30 డేస్‌కే రావాలి. లేదా ప్రీవియస్ మంత్‌లో వచ్చిన డేట్‌కి ఈ మంత్‌లో డేట్‌కి రావాలి. ఒక్కరోజు అటు ఇటు అయినా కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అని అనడానికి లేదండి. సైంటిఫిక్ బేసిస్ మీకు అటు ఇటు 21 నుంచి 35 వరకు అటు ఇటుగా మీకు మారినా కూడా ఆ పీరియడ్‌ని రెగ్యులర్‌గానే మేము కన్సిడర్ చేస్తాం. ఔట్‌సైడ్ దీస్ కన్‌ఫైన్స్ మరి 15 రోజులకి ఒకసారి వస్తుంది. లేదా 2 నెలలకు ఒకసారి కూడా రావట్లేదు. ఇట్లా ఔట్‌సైడ్ దీస్ 21, 35 డేస్ టైమ్ జోన్‌లో పడితేనే మీకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్నాయి అని అర్థం. రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం ఎందుకు ఈజియర్ ఉంటుంది? ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి కష్టం ఎందుకు అవుతుంది? దీనివల్ల ఎందుకు ప్రాబ్లమ్ అవుతుంది? ఇప్పుడు పీరియడ్స్ మీకు కరెక్ట్‌గా వస్తున్నాయి అంటే దాని ఇండికేషన్ ఎక్కువగా మీకు ఎటువంటి ఎక్స్‌టర్నల్ సపోర్ట్ లేదా మెడికేషన్ అవసరం లేకుండా మీ బాడీలో మీ అంత మీకే ఒక ఎగ్ పెరిగి టైంకి విడుదల అవుతూ ఉంది ప్రతి నెలలో అన్నది మనకు అర్థమవుతుంది. అది రెగ్యులర్ సైకిల్స్. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎందుకొస్తాయి? ఇర్రెగ్యులర్ సైకిల్స్‌లో మీ బాడీ ఒక ఎగ్ పెరిగేలా చేయలేకపోతుంది. దానివల్ల ఎగ్ టైంకి విడుదల కాలేదు. అప్రోప్రియేట్ హార్మోన్ రాకపోవడం వల్ల మీకు పీరియడ్ లేట్ అవుతూ ఉంటుంది. మనకు 2 హార్మోన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈస్ట్రోజన్ ఒకటి, ప్రొజెస్ట్రాన్ ఒకటి. ఈ 2 మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎప్పుడు కూడా ఫస్ట్ పార్ట్ ఆఫ్ సైకిల్‌లో 28 డేస్‌కి ఒకసారి కరెక్ట్‌గా పీరియడ్ వచ్చే లేడీస్‌లో ఫస్ట్ 14 డేస్‌లో మీకు ఒక ఎగ్ పెరుగుతుంది. ఆ పెరిగే టైంలో మీకు ఆ పెరుగుతున్న ఎగ్ నుంచి మీకు ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ వస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ వెళ్ళి మీకు గర్భసంచి పొరని ఫార్మ్ చేస్తుంది. ఈ ఎగ్ 14థ్ డే లేదా 15థ్ డేలో మీకు విడుదలైన తర్వాత ఈ మిగిలిపోయిన సంచి ఎగ్ విడుదలైపోయాక మిగిలిపోయిన సంచి నుంచి మీకు ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ వస్తుంది. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిమైనింగ్ 15 డేస్ మీ బాడీలో ఉంటుంది. ఆ టైంలో భర్త భార్య కలిసి సక్సెస్ఫుల్లీ ప్రెగ్నెన్సీ వస్తే మీకు పీరియడ్ రాదు, మిస్ అయిపోతుంది. లేదు భర్త భార్య కలవలేదు లేదా కలిసినప్పటికీ ఆ మంత్ మీకు ప్రెగ్నెన్సీ అన్నది కలగలేదు. అప్పుడు ఏమవుతుందంటే మీరు ఆ సంచి ఏదైతే ఉందో ప్రొజెస్ట్రాన్ని రిలీజ్ చేస్తుందో అది ఆగిపోతుంది. ఆ హార్మోన్ మీ బాడీలో పడిపోయిన వెంటనే పీరియడ్స్ వచ్చేస్తాయి. టైంకి కరెక్ట్‌గా వస్తున్నాయి. కానీ పీరియడ్స్ కరెక్ట్‌గా రాని వాళ్ళలో ఇది జరగదండి. నేనన్నట్టు ఎగ్ పెరుగుదల కావట్లేదు. అయినప్పటికీ ఈస్ట్రోజన్ ఆ హార్మోను వేరే చిన్న చిన్న ఫాలికల్స్ నుంచి కొంచెం కొంచెం అమౌంట్స్‌లో ప్రొడ్యూస్ అవుతూనే ఉంటుంది. అండ్ లేడీ ఫ్యాట్‌లో మన పొట్ట రీజియన్‌లో అక్కడంతా ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా కొంచెం ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ ఫార్మ్ అవుతుంది. ఈ యాక్సెసరీ ఫార్మేషన్ ఈస్ట్రోజన్‌తో తనకు గర్భసంచి పొర ఎలాగోలాగా తయారవుతుంది. ఎగ్ రిలీజ్ కావట్లేదు, పెరగట్లేదు కాబట్టి మీకు ఈ ప్రొజెస్ట్రాన్ అన్న హార్మోన్ బాడీలో ఉండదు. ఉండదు అంటే ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో పొర పెరుగుతూ ఉంటుంది. టైంకి వాళ్ళకి పీరియడ్ రాదు. ఎంతవరకు పెరుగుతూ పోతుంది అంటే గర్భసంచి దాని బ్లడ్ సప్లైతో ఆ థిక్‌నెస్ పొరని సపోర్ట్ చేయలేకపోతుంది ఏదో ఒక టైంలో మరీ థిక్ అయ్యి. అప్పుడు ఇంక అది తట్టుకోలేక పడిపోతుంది. దాన్ని బ్రేక్ త్రూ బ్లీడింగ్ అంటారు. పీసీఓడి నీటి బుడగల సమస్య ఉన్న లేడీస్‌లో మీరు చూసినట్టయితే 2 మంత్స్, 3 మంత్స్‌కి ఒకసారి సడెన్‌గా బ్లీడింగ్ అవుతుంది. అండ్ చాలా హెవీగా అవుతుంది. హెవీగా ఫ్యూ డేస్ అవ్వచ్చు. లేదా కొంచెం కొంచెం అవుతూ ప్రొలాంగ్డ్‌గా 10, 15 డేస్ అవుతూ ఉండొచ్చు. ఇవన్నీ రీజన్స్ ఎందుకంటే వాళ్ళకు ఎగ్ రిలీజ్ అయ్యి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లేదు కాబట్టి. అందుకనే ఒక లేడీకి రెగ్యులర్‌గా సైకిల్స్ వస్తున్నాయంటే మనకొక ఐడియా ఉంటుంది. ఖచ్చితంగా వీళ్ళకి ఒక ఎగ్ పెరిగి విడుదలైతే అవుతుంది. సో, ఈ టైంలో మధ్యలో ఈ సో అండ్ సో డేట్ టు ఈ సో అండ్ సో డేట్‌లో భర్త, భార్య కలిస్తే మేబీ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్నాయి అని చెప్పేసి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా లేవు అని లేదండి. బట్ పూర్తి ఒక 1 ఇయర్‌లో మేబీ ఓన్లీ ఫ్యూ టైమ్స్ వాళ్ళకి ఎగ్స్ రిలీజ్ అవుతున్నాయి. అది కూడా ర్యాండమ్‌గా ఎప్పుడు పెరిగి ఎప్పుడు విడుదలవుతున్నాయో
వాళ్ళు తెలుసుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. హస్బెండ్, వైఫ్ ఏ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ వస్తుంది ఛాన్సెస్ అన్నది తెలుసుకోవడం చాలా డిఫికల్ట్ ఉంటుంది. వీళ్ళలో ఒక చిన్న హెల్ప్ మీరు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర తీసుకుంటే సరిపోతుందండి. అదేంటి అంటే కొన్ని డ్రగ్స్, ఓరల్ టాబ్లెట్స్ తీసుకొని ఎగ్ గ్రోత్ అయ్యేలాగా ఎంకరేజ్ చేసుకోగలిగితే స్కాన్స్లో మీరు మానిటర్ చేసుకొని అవును ఈ టైంలో విడుదల అయ్యేలా ఉందండి, ఈ ఫ్యూ డేస్లో భర్త భార్య కలుస్తూ ఉన్నట్టయితే మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉండే లేడీస్కు ఎంత ఛాన్స్ ఉందో ప్రెగ్నెన్సీ రావడానికి మీకు కూడా ఇంచుమించు అంతే ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ మీకు ఆ సైకిల్స్లో ఉంటాయి. థ్యాంక్ యూ.